అందరికీ నమస్కారం. అన్నదాత వారి ఆధ్వర్యంలో టమోటా పంట కోసం ట్రైకోడర్మా కల్చర్ను తయారు చేశాం. ముందుగా ఈ ట్రైకోడర్మా కల్చర్ను వాడటం వలన ఉపయోగాలు తెలుసుకుందాం. భూమిలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎండు తెగులు, వేరుకుళ్ళు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. దీని నివారణ కొరకు ట్రైకోడర్మా కల్చర్ బాగా పనిచేస్తుంది. ట్రైకోడర్మా కల్చర్ని వాడటం వలన విల్ట్, ఎండు తెగులు, వేరుకుళ్ళు, కాండం కుళ్ళు, నేల ద్వారా ఆశించే శిలీంధ్ర అవశేషాలను నాశనం చేస్తుంది మరియు సేంద్రియ కర్బనంను, వేరు వ్యవస్థను, రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. మిశ్రమాన్ని తయారు చేసుకునే ప్రాసెస్ను తెలుసుకుందాం. ముందుగా 1 ఎకరా పొలానికి 100 కేజీల పొడి కోకోపీట్ మరియు 80 కేజీల వేప చెక్క, 3 కేజీల ట్రైకోడర్మా, 3 కేజీల సూడోమోనాస్ 1 ఎకరాకు సరిపోతుంది. పైన వీడియోలో కనిపించినట్టు కోకోపీట్ను నేల మీద వేసుకొని వేప చెక్క మరియు ట్రైకోడర్మా సూడోమోనాస్ కల్చర్ను నీటితో తడుపుతూ బాగా కలిసే విధంగా కుప్పలా చేసుకోవాలి. అలా చేసుకున్న కుప్ప పైన గోనె సంచులు పైన కప్పుకోవాలి. ఈ కల్చర్ బాగా డెవలప్ కావాలంటే చెట్టు నీడన ఉండేటట్టుగా చూసుకోవాలి. అలాగే కల్చర్ను ఒక వారం పాటు 60 to 70%, 60 నుంచి 70% తేమగా ఉండేటట్టు చూసుకోవాలి. ఒక వారం పాటు ఇలా చేసుకోవడం వలన కల్చర్లో బూజు లాంటి పదార్థము పెరగడం మనం గమనిస్తాం. ఇలా పెరిగిన మిశ్రమాన్ని అలా పెరిగినప్పుడు మనకు కల్చర్ బాగా డెవలప్ అవుతుందని తెలుస్తుంది. ఈ రెడీ అయిన కల్చర్ను మనం దుక్కిలో కానీ మొక్క మొదల్లో కానీ వేసుకోవచ్చు. దీని వలన మొక్క ఆరోగ్యవంతంగా పెరుగుతుంది.